వినుకొండలో వివోఏలకు ఉచిత మొబైల్ ఫోన్ల పంపిణీ జరిగింది. శనివారం స్థానిక చీఫ్ విప్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు యానిమేటర్లు గ్రామ సంఘ సహాయకులకు 15,000 విలువైన మొబైల్ ఫోన్లు అందజేశారు. గ్రామ స్థాయిలో డిజిటల్ సేవలను బలోపేతం చేయడం లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ ఫోన్లతో డ్వాక్రా సంఘాలకు సేవలు వేగంగా అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,55,000 మందికి 55 గ్రూపులు ఉన్నాయి. 8,55,000 గ్రూపులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు 27,500 మందికి ఈరోజు ఈ మొబైల్స్ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ఉపయోగం. ఈ స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగం మీకు నిత్య జీవితంలో. అందువలన ఇలాంటి మంచి ఫోన్, ఖరీదైనటువంటి స్మార్ట్ ఫోన్ మీకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 27,500 మందికి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి జేజేలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని అందరికీ, మహిళలందరికీ మంచి సేవలు, డ్వాక్రా మహిళలందరికీ విశిష్టమైన మంచి సేవలు ఇవ్వాలని, సేవలు చేయాలని, మంచి ప్రతిభ కనపరచాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఈరోజు అట్లాగే దీనికి ప్రభుత్వం సుమారు 41,25,00,000 ఖర్చు పెట్టింది. రాష్ట్రంలో మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని 41,25,00,000 రూపాయలని ఈరోజు ప్రభుత్వం మీకోసం ఖర్చు పెట్టడం ఎంతో అభినందనీయం. ఈరోజు 1,13,00,000 మంది మహిళలు, డ్వాక్రా మహిళలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. చంద్రబాబు గారి కృషి వలన ఈరోజు గ్రూపులు చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఉంది. ఈరోజు సెర్ఫ్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్. సెర్ఫ్ అంటే పేదరిక నిర్మూలన. మీ అందరి లక్ష్యం, మన చంద్రబాబు గారి లక్ష్యం పేదరికం లేని సమాజం చూడాలని ఆయన లక్ష్యం. పేదరిక నిర్మూలనే మన యొక్క బాధ్యత అని చెప్పేసి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అందరూ కూడా శక్తి వంచన లేకుండా ఆర్థిక ప్రగతి, మీకున్నటువంటి నాలెడ్జ్ని, తెలివితేటల్ని మంచి వ్యాపారాలు పెట్టించి మహిళల చేత, గ్రూపుల చేత చక్కగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళందరూ కూడా బాగా డబ్బులు సంపాదించేట్టు చేయాలని, ఆర్థిక ప్రగతి సాధించే విధంగా మన మహిళలను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరిని కూడా నేను కోరుతున్నా. ముఖ్యంగా మన గోనుగుంట్ల భార్గవి ఒక కాఫీ, అరక్ కాఫీ, నిలబడమ్మా భార్గవి, గోనుగుంట్ల భార్గవి సేవలేపురం మరి అరక్ కాఫీది పెడితే నెలకి సుమారు 40,000 రూపాయల ఆదాయం సంపాదిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం కూడా